మీరు మకర రాశిలో జన్మించారా? మకర రాశి అనేది కూడా భూతత్వపు రాశి. దీనికి రాష్ట్రాధిపతి శనీశ్వరుడు. ఉత్తరాషాఢ 3-4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు మకర రాశి. నిజంగా ఈ మకర రాశిలో పుట్టినటువంటి వారు 7.5 సంవత్సరాలు నడీ సముద్రంలో అక్కడ ఉండిపోయారు, నడీ సముద్రంలో పడిపోయారు. ఏదైనా ఒక అవకాశం వస్తే బయటికి వెళ్ళాలని ట్రై చేస్తున్నారు. అలా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఆ నడీ సముద్రంలో నుండి ఒడ్డుకొచ్చి పడిపోయారు. అంటే ఇక నుంచి వీరి జీవితం ఎలా ఉండబోతుందండి? 7.5 సంవత్సరాలు 7.5 శని మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇక మీ జీవితం ఇక నుండి పూలదారే. మీరు నడిసే దారి రాజమార్గమే. ఒక విధంగా చెప్పాలంటే మీరు ఎంత సంతోషం అంటే అంత సంతోషం వ్యక్తం చేయవచ్చండి. మీకున్నటువంటి కష్టాలు అనేది తీరిపోబోతున్నాయి. లైఫ్లో మీకంటూ ఒక స్థానం అనేది ఉంటుంది. మీరు బాగా సంపాదిస్తారు. మీకు ఒక మంచి అభివృద్ధి అనేది కూడా కలగబోతుంది. ఎన్నో సంవత్సరాల నుండి అహర్నిశలు కష్టపడి చాలా వరకు పడరాని మాటలు పడుతూ జీవితాన్ని ఒక గడ్డకు తీసుకొచ్చి పడ్డారు. ఇకనైనా దర్జాగా బ్రతకండి, జీవించండి, సంపాదించండి. లైఫ్లో మీ స్థానం ఏంటో ప్రజలకు తెలియపరచండి. మకర రాశి వారు భూ ప్రపంచంలో ఎక్కడున్నా ఒక్కసారి మీ యొక్క జన్మ కుండలి జాతక ప్రకారం మీరు ఏ వ్యాపారాలు చేస్తే బాగుపడతారు, ఎలాంటి ఉద్యోగంలో మీకు ముందుకెళ్ళాలి, అసలు మీ లైఫ్ హిస్టరీ ఏంటి, అదేవిధంగా మీ పేరు ఎన్ని డిగ్రీస్లో ఉంది, అదేవిధంగా మీ యొక్క పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం ఏ విధంగా ఉంది, న్యూమరికల్ నెంబర్ ఎలా ఉంది, కాంపౌండ్ నెంబర్ అనేది, ఫిల్లర్ నెంబర్, లెటర్స్ ఏ విధంగా ఉన్నాయి, తదితర విషయాలన్నీ మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి వేసే ప్రతి అడుగు మకర రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే రాజమార్గమే. అలాంటి రాజమార్గాన్ని మీరు ఎంచుకొని అదే దారిలో మీరు ముందుకెళ్ళినట్టయితే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 270 డిగ్రీస్ పైన ప్రోగ్రామ్ చేయగలిగితే ఖచ్చితంగా మీ జీవితం మార్పు చెందక తప్పదనే తెలియజేస్తుంది ఈ యొక్క ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ.